గీతాసారం 2వ అధ్యాయము 20th శ్లోక. న జాయతే మ్రియతే వా కదాచిన్ నయం భూత్వా భవితా వా న భయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితము, సనాతనము, శాశ్వతమును, పురాతము అయినది. దేహము చంపబడిను, ఆత్మ చంపబడదు. వేద వినాశినం నిత్యం ఏనామజమవ్యయం కథం స పురుష పార్థ కం గాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నాశము కాదనియు నిత్యమైనదనియు పుట్టుక లేనిదనియు పరివర్తన లేనిదనియు తెలిసిన వాడు ఎవరి నేని ఇట్లు చంపును లేదా చంపించును. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణన్య అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రమును తెగించి నూతన వస్త్రమును ధరించి రీతి ఆత్మ పనికిరాని వృద్ధ శరీరమును తెగించి నూతన భౌతిక దేహమును పొందుచున్నది. నైనం చిదంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైవం క్లేదయానాపో న శోషయతి మారుత. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఖండముల వదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే శోషించబడదు. అచ్యోద్యోయ మదహ్యోయమక్వేద్యో శోషయేవ చ నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతన. ఆత్మ విరగదు, కరగదు, కాలదు మరియు ఎండదు. అది నిత్యము, అంతటను ఉండును, మార్పురహిత్యము, అచలనము, సనాతనము అయినది. అవ్యక్తో యమచ్చిన్యో యమన్వికార్యో యముచ్యతే తస్మాదేవం ఇది త్వైనం నానుశోచితు మర్వసి. ఆత్మ అగోచరము, ఊహింపశక్యము కానిది, మార్పురహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలిసిన పిమ్మట దేహము కొరకు నీవు చింతింపరాదు. అదచైనం నిత్యజాతం నిత్యం వామస్యసే మృతం తదాపి తత్వం మహాభావో నైనం శోచితుమర్వసి. ఓ మహాభావో, ఒకవేళ నీవు ఈ ఆత్మ జీవలక్షణము ఎల్లప్పుడూ పుట్టుచు మరణించునని తలచినను దుఃఖించుడికి ఎట్టి కారణము లేదు. జాతస్య ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మాత్ పరిహర్యద్దే నత్వం శోచితుమర్వసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున ఈ అనివార్యమైన నీ మదుక్త ధర్మ నిర్వహణందు నీకు శోకము కూడదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యతే తత్ర కా పరిదేవన. సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనబడక మధ్యలో కనబడి నశించక పిమ్మట తిరిగి కనబడి ఉందరు. అట్టి ఏడ దుఃఖించుటకు అవసరమేమీ కాదు. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్యదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చస్య ఆశ్చర్యచ్చేన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నైవ కచ్చిత్. కొందరు ఆత్మను అద్భుతమైనదిగా గార్చుదురు, కొందరు దాన్ని అద్భుతమైన దానిగా వర్ణిందురు, మరి కొందరు దాన్ని అద్భుతమైనదిగా విని ఉందరు. ఇంకొందరు విని ఉన్నను దాన్ని గూర్చిన ఏమాత్రము అర్థము చేసుకునజాలరు. దేహి 30వ శ్లోకం 2వ అధ్యాయము గీతాసారము. దేహి నిత్యమహద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్వసి. ఓ భరతవంశీయుడా, దేహమునందు నివసించు దేహి ఎన్నడూ చంపబడడు. కావున ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించుటకు తగదు. స్వధర్మమపి
చవేక్ష వికమప్పతుమర్వసి ధర్మాది యుద్ధేయో నత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునిగా స్వధర్మమును అనుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరొకటి లేదని నీవు ఎరుగవలను. కావున నీవు సంశయించవలసిన అవసరం లేదు. యదృచ్ఛయ చోపబన్నం స్వర్గద్వారమవావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశ్యం. ఓ పార్థ, స్వర్గద్వారములను తెరుచున్నటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందినటువంటి క్షత్రియులు ఎంతో సంతోషమును పొందుదురు. అదచేత్వామిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్సి. 33వ శ్లోకం 2వ అధ్యాయము గీతాసారము. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుండా ధర్మము అలక్ష్యపరచుదనేవేని అది ఖచ్చితంగా పాపమగును, మరియు నీవు యోధుడు వెనడి కీర్తిని పోగొట్టుకుందువు. 34వ శ్లోకం గీతాసారము 2వ అధ్యాయము. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వయం సంభావితస్య చాకీర్తి నిర్మనదది రిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందరు. గౌరవనీయుడైన వానికి అపకీర్తి అన్నది మరణము కన్నను దారుణమైనది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానమేందస్య జ్ఞానశలాకాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే